అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు అయిపోయి వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిశీలించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి పట్టడం దినఫలిత ప్రకారము అకస్మాత్తుగా ఉదయం 11 గంటల తర్వాత జరిగేది తెలిస్తే నిజంగా మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము రేపటి రోజున జరిగే కొన్ని సూచనలు మీ యొక్క అనేక రకాలు కూడా మార్పు కలగబోతున్నాయి. రేపటి రోజున మీరన్నింటికంటే కూడా రేపటి రోజున గౌరవాన్ని అత్యంత విలువైనగా భావించే వ్యక్తులుగా ఉంటారు. ప్రతిసారి కూడా మీరు ఎక్కువగా నాయకత్వాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరు తమ ప్రతిష్టను దెబ్బతీస్తే మాత్రం ఎవరు ఏమాత్రం కూడా వీరు సహించరు. మరి న్యాయం కోసం గట్టిగా నిలబడతారు. ప్రధానంగా ఏంటంటే ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన ఆలోచన ఉంటుందండి. వీరిని ఎవరైనా కొంచెం అవసరం వచ్చి కొన్ని పరిస్థితుల్లో దేనికైనా కూడా పోనీలే అనుకొని వదిలేస్తే ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం ఏదైనా వీరి యొక్క గౌరవాన్ని విషయం జోలికి వస్తే మాత్రము ఎక్కడా కూడా వదిలిపెట్టరు. వీరికి ఉన్నటువంటి నాయకత్వ గుణాలు ఏంటంటే ఒక నలుగురికి కొన్ని మంచి చెప్పే విషయాలు కానీ కొన్ని విషయాల్లో హుందాగుండా అని వీరు ఎప్పుడు కూడా భావిస్తుంటారు. మరి అలాంటి దానికి ఏదైనా సమస్య కలిగిందంటే మాత్రము వీరు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఇటీవల కూడా మరి మీరు కొన్ని విజయవంతంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే మీరున్న ప్రదేశంలో మీ స్థాయి కూడా పెరిగిద్ది. కొంతమంది మెరుగుదలను కూడా గమనిస్తూ ఉంటారు. అదే విషయం కొంతమందికి అసూయగా కూడా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే ఈ రాశి వారి యొక్క జీవితంలో కెరీర్ లేదా కుటుంబంలో మంచి స్థితిలో ఉంటారు. మీరు నమ్మిన వ్యక్తుల మధ్య ఉన్నారు. మీపై అందరికి కూడా చాలా ప్రత్యేకమైన నమ్మకం కూడా పెరిగిందంటే వాస్తవం. అయితే మీ ఎదుగుదలను చూసి నిశ్శబ్దంగా చూస్తున్న ఒక వ్యక్తి కూడా ఉన్నారండి. ప్రధానంగా ఏంటంటే అనుకోకుండా కావచ్చు లేదా ఒకరు కావాలని కావచ్చు కొన్ని అపవాదాలకు మిమ్మల్ని గురి చేసే అవకాశం ఉంది. అంటే రేపటిలోనే ఉదయం 11 గంటల తర్వాత 11 లోపు కాదండి 11 తర్వాత ముఖ్యంగా ఒక మాటను తప్పు రీతిలో చెప్పడం, అంటే ఏదైనా సరే మీరు ఒక వ్యక్తి గురించి కావచ్చు లేదంటే ఇంకా ఒక విషయం గురించి కావచ్చు లేదంటే మీరు ఒక రకంగా చెప్తారు, అది ఇంకో రకంగా బయటకు నలుగురికి కూడా ఏదో రకంగా చేరుతుంది. మరలా చెడుగా కూడా దాన్ని వివరించి చెప్పడము జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అలాగే రేపటి రోజున మీపై యొక్క ఒక ఆరోపణ కూడా రావటం జరుగుతుందండి. మరి అదే సమయంలో మీ యొక్క జీవితం జరిగే ఒక పెను మార్పు అనేది ముఖ్యమైన సూచనలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. రేపటి రోజున కూడా వీళ్ళకి ఈ రాశివారు అనే మీ గురించి అంటే మీరు యొక్క అందరికి కూడా ఏంటంటే కొంత భాగం తెలుసు, కానీ అలాంటి విషయాల్లో కూడా మీ గురించి అందరికి కూడా తప్పుడు ప్రచారం తెలియజేయటము జరుగుతుంటుంది. అలాగే మీరంటే కొందరు పడిన వ్యక్తులతో ముఖ్యంగా రేపటి రోజున గ్రూప్తో తయారయ్యే వారందరూ కూడా మీపై కొన్ని విధాలుగా తయారు చేయని పనులు చేసినట్లుగా కావచ్చు. కొన్ని విధాలుగా మీపై ఎన్ని రకాలుగా అయితే చాడి చెప్పి ఎన్ని రకాలుగా అయితే మిమ్మల్ని నష్టపెట్టవచ్చు, అన్ని విధాలుగా నష్టం కలిగించేందుకు వారి ప్రధానంగా కొందరు వ్యక్తులు అయితే పూనుకొని మీకు ఎన్నో సమస్యలు కలిగే ప్రయత్నం చేస్తారు. ఇక రేపటి రోజున ఇది కొందరైతే ఉద్యోగ స్థలంలో ఉంటుందండి. అంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీతో అందరూ మంచిగా మాట్లాడుతున్నట్టుగా, మీరు పనిచేసే ప్రదేశంలో ఉన్నవారు కూడా అందరూ మీతో మంచిగా మాట్లాడుతున్నట్లుగా ఉండి దీన్ని మీకు నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. మరి కొందరికైతే మరి కుటుంబ సభ్యులు కుళ్ళల్లో కూడా కొందరు మీ యొక్క డామినేషన్ ఎక్కువగా అవుతుందని, కానీ లేదా మీ గురించి ప్రత్యేకంగా వారు మాట్లాడుకుని మిమ్మల్ని కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. మరి కొందరికైతే ఇది బంధువుల్లో కూడా ఉంటుందండి. ఇది అయిన వారు దగ్గరే కానీ లేదా దీనికి సమస్య కలిగించే అవకాశం కూడా ఉంది. మరికొందరికి ఏదైనా సోషల్ మీడియా కావచ్చు ఏదైనా మీరున్న సర్కిల్లో కూడా జరిగే అవకాశం అయితే ఉందండి. కానీ ఇది జరగక మీరు మొదట కోపం వస్తుంది. ఆ యొక్క కోపంలో మీరు స్పందించడం అనేది అంత మంచిది కాదు. మీరు దేనికైనా నిందాన పడి స్పందించినట్లయితే అందులో మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయండి. మీరు వెంటనే కనుక స్పందించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది.
కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు స్పందించే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పే మాటలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీపై కోపం తెప్పించేలా, మరి ప్రత్యేకంగా వారు చెప్పే మాటలన్నీ కూడా విని మీపై లేనిపోని అపనిందన కలిగించే విధంగా కూడా రేపటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి. అయితే దీనికి కారణం ప్రత్యేకంగా కొందరు మీపై ఉన్నటువంటి అసూయ. మీరు సాధిస్తున్నారు, సంపాదిస్తున్నారు, నలుగురిలో కూడా గౌరవంగా హుందాగా ఉంటున్నారు, ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు మీకు గౌరవిస్తున్నారు, కొందరు వ్యక్తులు అభిమానంగా ఉంటున్నారని చెప్పి మీపై కాస్త అసూయ అనేది కొందరు ఏర్పడింది. అంతేకాకుండా కొందరికైతే మీపై ఈ ఎదుగుదలను కూడా చూసి ఓర్వలేక ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు. అలాగే మీ యొక్క ప్రభావం కూడా దానికి ప్రధానమైన కారణం అండి. ప్రతి రంగంలో కావచ్చు, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీది డామినేషన్ అనేది ఉండటం కూడా మరొక రీజన్గా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇది మీకు తప్పు వల్ల జరగకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది మీ యొక్క అదృష్టం, మీ యొక్క కష్టపడి తత్వం వల్ల జరుగుతుంది. మరి ఇది మీ యొక్క విలువను చూసి వచ్చినటువంటి ఒక నీడగా మీరు భావించాలి. అయితే మరి ఈ సమయంలో గృహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తుందండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు కుజప్రభావం ఎక్కువగా ముఖ్యంగా వాదనలకు దారితీసే అవకాశం ఉంది. మరి చంద్రుని స్థితి భావోద్వేగాలు పెంచుతుంది. అలాగే మరి సూర్యుని యొక్క ప్రభావం గౌరవ విషయాన్ని సున్నితంగా చేస్తుంది. అందుకే చిన్న విషయం మరి పెద్దదిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మీ యొక్క స్పందన అనేది ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమండి. ప్రమాదం ఏంటంటే మీరు ఎలా స్పందిస్తే నష్టం జరుగుతుందంటే వెంటనే కోపంతో స్పందిస్తే నష్టం జరుగుతుంది. అలాగే ఏదైనా సోషల్ మీడియాలో అయితే వెంటనే రియాక్ట్ కాకండి. అలాగే మీరు బలంగా వాదించినా కూడా మరి సమస్య పెద్దది అవుతుందండి. దీన్ని మీరు ఈ 3 పనులు చేసినట్లయితే మీపై ఉన్న అపవాది మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు నిశ్శబ్దంగా ఉంటే మరి సత్యం స్వయంగా బయటపడుతుంది. అయితే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని పరిహారాలు పాటించడం మరింత మంచిదిగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం చేయడం ద్వారా మంచి పరిస్థితులు అయితే మీరు తీసుకొస్తాయండి. మరి రేపటి రోజు ఖచ్చితంగా కూడా అంటే పచ్చ రంగు బట్టలు ధరించుతారు, మీకు అది కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకని కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు రేపటి రోజున సూర్య నమస్కారాలు చేసుకోవడం అయితే మంచిదండి. అలాగే రేపటి రోజు మీ జీవితానికి అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా మంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచే విధంగా జీవించగల కళను ఏర్పడదైన యోగా యొక్క సహాయం పొందండి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు రేపటి రోజున మీ శ్రీమతితో కలిసి సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంటే తిరిగిలేని సమయం గడుపుతారు. కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరి దిగజారిపోతుంది. గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పసుపులు, గోధుమలు మరి బెల్లం పెట్టండి. మీ జీవిత భాగస్వామితో మీ రొమాంటిక్ మూడ్ చాలా బాగుంటుందండి. రేపటి రోజు నా వినాయక స్వామి యొక్క ఆరాధన ఈ రాశిలో కనకాలం మేలు చేస్తుంది. మరి తెలుసుకున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.